ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఉండులాగున ఈమెకు న్యాయమో తీర్చెదను. ఎప్పుడు కదిలింది? మనుషులను లక్ష్య పెట్టని వాడు, దేవునికి భయపడనటువంటి మనసు కలిగిన ఆ న్యాయాధిపతే ఈ కుమార్తె రోజు వచ్చి మాటి మాటికి నా పని ఏం చేశావు, నా ప్రతివాదికి నాకు న్యాయం చేస్తున్నావా అని అడగటం ప్రారంభించినప్పుడు, ప్రతిరోజు వచ్చి అడగటం ప్రారంభించినప్పుడు అతని మనసు మారింది. ఆ కట్టిన హృదయము మాంసం హృదయంగా మార్చబడింది. ఆలోచన చేశాడు, ఎందుకు జరగవండి? ఆ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమస్తము సాధ్యమైన నేను చెప్తున్నాను కదా. మరి అటువంటి సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయటానికి నీకేంత కష్టమైతే నేనేం చేయాలి? ఆ సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడండి, ఏం చేయలేడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదండి. బిడ్డలు లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ చెప్పిన ప్రకారం చెప్పినట్టు చేస్తే అద్భుత కార్యం చూస్తారు. విశ్వాసం ఉండాలి. దేవుడు సేవకుడు చెప్తున్నాడంటే దేవుడు సొంతంగా చెప్పడు. నేనైతే సొంతంగా చెప్పను. నేను దేవుడు ప్రేరేపణ కలిగించిందని నేను చెప్తా, దేవుడు నాకు బయలుపరిచిందని నేను చెప్తా. దాన్ని ఎన్న వాళ్ళు బాగుపడినారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, 6, 7, 8 వచనాలు చదివితే యేసుప్రభు వారు ఒక మాట అంటున్నాడు. చదువుమా. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు ఈ మాట అండర్లైన్ చేసుకొని, తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ప్రేజ్లు ఎంత గొప్ప మాట అండి. ఒక పని తలంచిపిస్తే ఆ పని చేయమని దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సర్వశక్తి గల దేవుని యొక్క పేరట, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఆయన ప్రార్థన చేస్తుంటే మనము ఆయన మన పని చేయకుండా అవుతాడా? మన ప్రార్థన ఆలకించుకోకుండా ఉంటాడా? పరిగెత్తుకొని వచ్చాడండి, పరిగెత్తుకొని మన పనులు చేస్తాడు ప్రభువారు. అయ్యో నా బిడ్డ ఎడదెగక ప్రార్థన చేస్తుంది, అయ్యో నా కుమారుడు ఎడదెగక ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డని ఆదుకోవాలి, ఆచరించాలి, సాయం చేయాలని ఆయన పరిగెత్తుకొని వస్తాడండి. ఎందుకు మీరు గ్రహించటం లేదు ఈ మాటలు? ఇప్పుడు ఈ కుమార్తె అంటుంది, ఆ కుమార్తె స్వర్ణం అంటుంది, అయ్యా ఏంటమ్మా మీ ప్రార్థన రిక్వెస్ట్ అంటే, నా కుమారునికి ఒక కుమారుడు కలిగాడు, 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం అయింది, నా కోడలకు మరి 2వ సంతానం లేదు, అందరి గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నది. తప్పు లేదు, ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి? దేవుని సేవకుడు చేయాలా? సంతానం లేని తల్లిదండ్రులు చేయాలా? ఎవరు చేయాలి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారంట, వాళ్ళ గురించి మేము చేయాలంట, దేవుడు ఆలకించాలంట, దేవుడు సహాయం చేయాలంట. వాళ్ళకేం బాధ కలగకూడదు, నా కొడుకు నా కోడలకు నొప్పి తగలకూడదు. కానీ నువ్వు మోకరించాలి, నువ్వు ప్రార్థన చేయాలి, అబ్బా తండ్రి అని నేను కోసాడాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కార్యము జరగాలని శిబిరానికి రండి, నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి.
అద్భుతాలు చూస్తారు. దూరభారముగా ఉన్నారా? నిజమే, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, రాలేడు. ఈమె ఉంది కదా మచిలీపట్నంలో, ఈమె రావచ్చుగా, రాలేదు. కొన్ని బంధకాలు, కొన్ని ఆటంకాలు అన్నీ తెంపుకొని రావాలంటే కష్టం. కానీ ప్రార్థన నేను మటుకు చేయాలి. ఫోన్ చేస్తుంది, అయ్యా ప్రార్థన చేశారా? చేస్తున్నానమ్మా. చేశానా చేయలేదో ఆమెకు తెలియదు, చేశానో చేయలేదో నాకు తెలుసు. ఎందుకు ఈ మాయ మాటలు, అబద్ధాలు, ఒకరికొకరు అబద్ధాలు ఆడుకోవటం అవసరమా? తప్పు కాదు. దేవుని కార్యాలు చేయాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే డబ్బులతో కాదు. డబ్బులతో నువ్వేం సాధించలేవు. సువార్త ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన ధనం, తద్వారా నీకు మేలే జరుగుతుంది, నష్టం జరగదు. నీకు నీ పిల్లలకు మేలే జరుగుతుంది. ఎందుకంటే దేవుని నామం పేరిట ఏది ఒక్క రూపాయి ఖర్చు పెడితే అంతకన్నా 1000 రెట్ల దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు కొమ్మరింపబడతాయి నీకు. నేను కాదన్ను, దాన్ని తోసిపుచ్చాను ఆ మాటను. ఈ యొక్క రక్షణ సువార్త అనేక మంది వింటుంటారు. ఈరోజు ఈ సువార్త అయిన తర్వాత ఇది రిలీజ్ అయితే ఈ గుడివాడ పట్టణంలోని 7 మండలాల ప్రజలు, మచిలీపట్నంలో 12 మండలాల ప్రజలు, యూట్యూబ్ ఛానల్లో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారు సార్ ప్రపంచంలో ఓపెన్ చేస్తే, ఆ ఓపెన్ చేసినప్పుడు నేను దొరికితే గాన నా వర్తమానం విన్న ప్రతి ఒక్కడు మేలు పొందుతాడు. ప్రతి ఒక్కరు దీవించబడతారు, ఆశీర్వదింపబడుతున్నారు అనేక మంది. కారణం నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర డబ్బు ఎక్కువ ఉండా, నేను ఈ ఖర్చు భరించేందుకు సువార్త ప్రకటిస్తున్నాను. ప్రజల నిమిత్తం, దేవుని బిడ్డల నిమిత్తం. ఆ దేవుడు చూస్తున్నాడు కనుక నాకు సాయం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, వ్యర్థం కాదు. దేవుని నామం పెట్టే రూపాయి ఖర్చు పెడితే అంతకు రెట్టింపు ఫలితం, అంతకు రెట్టిపోయిన దీవెనలు, ఆశీర్వాదాలు ఆ కుటుంబం అనుగ్రహింపబడుతుంది. గొప్ప కార్యాలు చూస్తారు. అనేక మందికి నేనే అంటాను, ఒక్క స్పాన్సర్ చేయండి, లేదా ఒక్క రోజు ఖర్చు భరించండి, ఒక వారం ఖర్చు భరించండి. 2250 రూపాయలు నువ్వు ఒక రోజు సువార్త ప్రకటించడానికి భరించలేకపోతే అందులో 1000 రూపాయలు నువ్వు భరించు చాలు. 3 రోజులు సువార్త నీకు ప్రకటింపబడుతుంది. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు సువార్త ప్రకటింపబడుతుంది కనుక అందులో పాలుపోగుస్తురాలు పోతావు. 1000 రూపాయలు నువ్వు పంపితే నీ పేరు మీద ఈ సువార్త ప్రకటిస్తే అది కూడా లెక్క కౌంటింగ్ వస్తుంది. 3 రోజులుగానే నీవు అరగంట సువార్త ప్రకటింపబడుతుంది. ఆ యొక్క సువార్త విన్నవారు కూడా మేలు పొంది, అది నీకు దీవెన, నీ కుటుంబానికి దీవెన, నీ బిడ్డలకు నీ దీవెన. 1000 రూపాయలు కానుక పంపు సువార్త నిమిత్తం, దాన్ని పక్కన పెడతా. ఇంకొకరు 1000 రూపాయలు పంపుతారు, అది ఇది 2 కలిపి ఒకనాడు శుక్రవారం రోజు సువార్త ప్రకటింపబడుతుంది. ఆ సువార్త విన్నవారు యావత్తు 6 రోజులు విన్నవారందరికీ ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబాలకు దొరుకుతాయి. ఎందుకు? దేవుని సన్నిధికి కానుక పంపించమంటే నేను ఇంతవరకు ఎవరిని అడగలే, నేను అడగను కూడా. నేను భిక్షగాడిని కాదు, నా ప్రభువారు అంతకన్నా భిక్షగాడు కాడు. తన కుమారుని కావాలన్నప్పుడు ఆయన అనుగ్రహించువాడే ఉన్నాడు. నేను ఎవరిని భిక్షాం దేహి అని నేను అడగను. నీకు మేలు జరగాలనుకుంటే, నీ కుటుంబంలో మేలు జరగాలనుకుంటే, మీకు వివాహాలు కావాలనుకుంటే, నీ కుటుంబంలో శుభ కార్యాలు జరగాలంటే దేవుని ఖర్చు చేయి. ప్రభు ఇదిగో ఇందు నిమిత్తము నేను నాయనా నువ్వు సాయం చేస్తావని, ఈ కార్యం నా జీవితంలో జరిగిస్తావని ఆశతో, ఆసక్తితో ఈ యొక్క సువార్త నిమిత్తము పైసలు ఖర్చు పెడుతున్నాను ప్రభు, ఫలితం దయచేయమని చెప్పు. అదే మాట నాతో చెప్పు, నేను ప్రార్థన చేస్తా. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, అద్భుతమైన కార్యం నీ జీవితాల్లో జరిగిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదర, ఆలోచించి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువు.
ఆ, దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు గైకొంటమే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవమ్మా. లోకాన్ని జయిస్తాడు, లోక ఆశలను జయిస్తాడు, లోకములోని అపవాదిని జయిస్తాడు. ప్రైజ్ లార్డ్. చాలమ్మా. దేవుని ప్రేమించినవాడు, దేవుని మాటకు లోబన్నవాడు, దేవుని పనికి సహాయం చేసేవాడు అపవాదిని జయిస్తాడు, అపవాది క్రియలను జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, అన్నిటిని జయిస్తాడు, సుఖభోగాలను జయిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆలోచించేయండి. అదే మాట్లాడుతూ అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అన్న దేవుడు మాట్లాడుతూ ఆ ప్రార్థన చేసినప్పుడంట దేవుడు ఆలకించి యేసుప్రభు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచ్చిన చదువు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగలిగి ఉండగా పరలోకమందు ఉన్న నీ తండ్రి నన్ను అడుగువాడికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడంట. ప్రైజ్ లార్డ్. మనలో చాలామంది 100కి 90 మంది కూడా హృదయ చెడ్డ. దేవుడు అన్నాడు మనసు లేక బాల్యం నుండే వాళ్ళ హృదయం చెడిపోయిందని. ఏమైపోయిందంట? బాల్యం నుండే చెడిపోయిందంట. అందుకే అంటాడు ఇక్కడ కూడా, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల కోసము మీరు చేయగలిగితే గాన పరలోకమందు ఉన్న మీ తండ్రి అంతకైనా శ్రేష్టమైన ఎంతో మంచివి మీకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువమ్మా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. ప్రైజ్ లార్డ్. ఎవరికి జరుగుతాయంట? ప్రేమించిన వారికి, ఆయన సంకల్పంలో నడుచు వారికి, పిలువబడిన వారికి మేలు జరుగుతుంది. ఆలస్యం చేయడు. తన బిడ్డలను ఈ పైన చెప్పిన 5 గుణాలను కూడా తోసివేస్తే అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే కుమారుడిగా ఉంటావు. నేను పైన చెప్పిన 5 భోగముల గురించి, దేవునికి దూరంగా ఉండకుండా దేవుని యొక్క మాట యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసిన ప్రతి మనవి పొందానని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలో మీరు వింటారు. పదే దేవుని పాదసన్నిధిలోకి పడి ఒక్క అంశమే, ఒక్క మాట గురించి ప్రార్థన చేస్తే నా కార్యం చేయి ప్రభువా అంటే తప్పకుండా చేస్తాడు. ఆ యుధవరాలకి ఆ న్యాయాధిపతి న్యాయం చేసిన ప్రకారంగా దేవుడు మనకు కూడా న్యాయము చేస్తాడు. 5 పాయింట్లు పైన ఉన్న పాయింట్లు మొత్తం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏర్పాటు చేసుకున్న వారమే, మనం ఎన్నుకోగలిగిన వారమే, మనము దేవుని బిడ్డలమే. దేవుడు మనమును ప్రేమించువాడే ఉన్నాడు. మనము ప్రేమించటం కాదు, దేవుడు మనమును ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పడం చాలా సులువే, కానీ నల్లాంటోడు దేవుడు నిన్ను ప్రేమించాడంటే అదేంటి అయ్యగారు అంటారు. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమించిన ప్రూఫ్ నీకు దగ్గర ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నీ ప్రార్థనకు జవాబు వచ్చి ఉంటుంది. అదే ఆయన ప్రేమించినట్టు. దేవుని సన్నిధిలో జవాబు రాకపోతే నువ్వు ప్రేమించినట్టే. దేవుడు నిన్ను ప్రేమించలే. నువ్వు ప్రేమించావేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమించలే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దేవుని ప్రేమకు నువ్వు పాత్రురాలివి కాలా. ఎలా జరుగుతుంది నీకు మేలు? ఎలా జరుగుతుంది నీ కార్యాలు జీవితాలలో? జరగవే. ఎంత ప్రార్థన చేసినా కానీ జరుగుతాయా?
జరగవు. అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడమ్మా, 3-4 వచనాలు చదువు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయండి. చూడు 4 మాటలు. శ్రమ కలిగినప్పుడు మనం ఓర్పుగా ఉండాలి. 2, ఓర్పు పరీక్షకు అవుతుంది. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షింపబడుతుంది. పరీక్ష ఏం చేస్తుంది? నిరీక్షణకు పాత్రుడు చేస్తుంది. ఒక వ్యక్తి దేవుని అడిగినప్పుడు, ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు ఒకే 30 మాటలు, అయ్యా ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నాయమ్మా అని పొరపాటున పాస్టర్ అడిగాడు అనుకో, ఒక లిస్ట్ వచ్చేస్తుంది. ఏంటమ్మా? ఆ కుటుంబం నుంచి ఒక లిస్టు, ఒక 10-15 వచ్చేస్తాయి. నేనైతే ఇట్లా చూసి, దేవా వీటల్లో ఏది అడగాల నిన్ను అంట. ప్రైజ్ లార్డ్. ఒక్కటే అడగాలి. ఒక్కసారి ప్రార్థనలో ఒకటే అడుగుతాం, అన్నీ అడగాం. అన్నీ అడిగితే నాలో అంటే దేవుని ఆత్మ ఎదురుగా కూర్చొని, రేయ్ ఒరే కుమార్, అరే విజయ్ కుమార్, బుద్ధి లేదా అంటారా నీకు? అందుకే నేను నిన్ను నా సేవకుడిగా పిలిచాను. మొత్తం ఒక్కసారి 5-6 అడుగుతున్నావే, ఏది చేయాలో ముందు, ఏది చేయాలరా అని అడిగాడు అనుకో, ప్రభు నీ ఇష్టం అన్నాను అనుకో, వాడు మరణం కోరుకున్నాడు, అది వాడికి ఇస్తే ఏమవుతుంది? పోతాడు భూమి వదిలేసి. అది కాదు, దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు ఒక్కటి తీర్మానం చేసుకోవాలి, ఇది జయము కలగాలి అని. ఎస్, నా కుమార్తెకు వివాహం జరగాలి, నా కుమారుడికి వివాహం జరగాలి, ఇక వేరే ప్రశ్న వద్దు, చెయ్యి ప్రార్థన. దేవుడు ఎందుకు ఆలకించాడో నేను చూస్తా. నేను చేశా, నా కుమార్తెకు వివాహం జరిగేటప్పుడు ఇదే ప్రార్థన చేశా. ఇంకా నేనేమని చేయలే, ఒకే ఒక ప్రార్థన. నేను గుడ్డివాణ్ణి, ఈ లోకంలో నా కుమార్తెకు కుమారుడు ఎక్కడ సిద్ధపడి చేసావు, నేను ఇతికి పట్టక రాలేను, నువ్వు పట్టకు వస్తావు, నీకు అది సాధ్యమే, నువ్వే నడిపించు నా గృహానికి, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, నువ్వే నా కుమార్తెకు వివాహం జరిగించాలి, నువ్వు జరిగిస్తున్నావు, స్తోత్రం అంటము లెగటం. ఇదే ప్రార్థన 40 దినాలు చేశా. అద్భుతంగా తీసుకొచ్చాడు, నా ముందు నిలబెట్టాడు. చప్పట్లు కూడా దేవుని మయపరచండి. నాకు ఇప్పుడు ఉన్న అల్లుడు అటువంటి అల్లుడే, దేవుడు తీసుకొచ్చిన అల్లుడే, నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఒకే ఒక ప్రార్థన, మళ్ళీ వేరే ప్రార్థన లేదు. తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత మళ్ళీ ప్రార్థన మారింది. రూపాయి లేదు ప్రభువా, నన్ను ఏం చేయమంటావు, రూపాయి సహాయం చేయి. నీకు సహాయం చేసేవాడు నారాయణ ఉన్నాడు, వాడిని అడుగు అన్నాడు. నారాయణ దగ్గరికి వెళ్ళి, బాబు ఇదిరా అన్న, తీసుకెళ్ళిపో అన్నాడు. 5 లక్షలు ఇచ్చాడు, పెళ్లి చేశాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఒక్కటే అడగాలి దేవుణ్ణి, 10 అడగకూడదు. లిస్టు తయారు చేసి ఇవ్వకూడదు. లిస్టు తయారు చేస్తే సాయం చేయడు దేవుడు, ప్రార్థన ఆలకించడు. ఒక్కటే. దాంట్లో ఏమవుతుందంట, నీకు శ్రమ కలిగిందా, ఆ శ్రమలో నువ్వు ఏం చేయాలా? ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. ఏం కలిగి చేయాలమ్మా? ఓర్పు కలిగి, ఆ శ్రమ కలిగినటువంటి దాని గురించి ప్రార్థన చెయ్యాలి. కొన్ని రోజులు ఏమవుతుందంట, ఆ ఓర్పు పరీక్షగా మారుతుందంట. ఏమవుతుందంట? పరీక్షగా మారుతుంది. పరీక్షను కూడా నువ్వు భరించాలి. వారం రోజు ప్రార్థన చేశావు ఓర్పుతో, పరీక్ష స్టార్ట్ అయింది, నీకు అటు ఇటు ఇబ్బందులు కలగటం మొదలైనవి. అపవాది వచ్చి గెలటం మొదలెట్టాడు, అపవాది వచ్చి నిన్ను శనకటం మొదలుపెట్టాడు. గ్రహించావు, అబ్బో ఈడొచ్చాడా అనుకుని నువ్వు నిబ్బరంగా ఉండి పరీక్ష ఏమో, ప్రభు నాకు సాయం చేయి, ఇన్ని జయించగల శక్తి దయచేయి, ఈ శోధన నుంచి జయించగల శక్తి దయచేయి, ఈ పరీక్ష నేను నెగ్గాలి, ఈ ప్రార్థన నాకు కావాలి, ఈ ప్రార్థనలో విజయం పొందాలి, స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టావు. కొద్దిగా మారింది పరీక్ష. పరీక్ష అయిపోయింది. నిరీక్షణ, ఇక నిరీక్షణ, ఇక వారం రోజులలో దేవుడు నీకు సాయం చేస్తాడనగా, ప్రభువా అయ్యా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఆలకించిన దేవానికి స్తోత్రాలు, కార్యం చేయి ప్రభువా,
ఓర్పు నశించిపోతుంది ప్రభువా. ఆ ఓర్పు నశించుకోకుండా నిరీక్షణ కలిగి శక్తి కలిగి ప్రార్థన చేయి, కృప దయచేయి ప్రభు అని ఊరికే రాయలే. అక్కడ శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ అని ఊరికే ఉట్టిపురానికి రాయలే. ఇవన్నీ కూడా నీ ప్రార్థనలోనే జరుగుతాయి. ఇవన్నీ నువ్వు చక్కగా నడవాలి. అప్పుడే దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆ సహోదరి స్వర్ణమ్మ చక్కగా మచిలీపట్నం నుంచి ఫోన్ చేసి చెప్పేది, ప్రార్థన చేయించమండి, ప్రార్థన చేస్తా, ఒక పూట చేస్తా, 2 పూటలు చేస్తా, తర్వాత నాకు పని బాటలేదా? ఎదురుగుండా వచ్చి మనిషిని గురించి ప్రార్థన చేయడానికి నాకు సమయం ఉంటాంలే, అవునా లేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వంటే డబ్బు ఇచ్చి కొనాలనుకుంటావా దేవుణ్ణి? లేకుంటే డబ్బు ఇచ్చి దేవుని దాసుని కొనాలనుకుంటావా? జాగ్రత్త. సహాయం పొందటం మంచిదే, ప్రార్థన చేయటం వల్ల నీకు మేలు జరుగుతుంది, జరగకపోదు. షిలోములోనికి వెళ్తున్నటువంటి హన్న ప్రతి సంవత్సరం వెళ్ళేది దేవుని సన్నిధిలో, సైన్యములకు అధిపతిగా యెహోవాను ప్రార్థన చేసేది. కానీ ఒకరోజు రాని వచ్చింది, ఆ శ్రమ ఓర్పుగా మార్చబడింది. ఆ ఓర్పు నిరీక్షణ కలిగి పరీక్షగా మారింది. తన పెనన్న సహోదరి పక్షాన అనరాని మాటలు పడుతున్న పరీక్షకు గురైంది. చివరికి నిరీక్షణ కలిగి ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన. దేవుడు ఆలకించాడు. ఒక్క సంతానమే కాదు, ఆమెకి 7 సంతానం ఇచ్చాడు దేవుడు. తెలుసా మీకు? అన్నకి ఎంతమంది సంతానమా? అంతకుముందు గొడ్రాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ స్వర్ణమ్మ గారి కుమారుడు కూడా ఒక్క సంతానమే కాదు, ఇంకా అనేక మంది సంతానము కలుగునుగాక. దేవుడు ఆమెకు దీవించునుగాక. ఈ యొక్క సువార్తకు ప్రకటించడానికి ధనము సహాయం చేసిన ఈ కుమార్తెను ఫలితము దక్కునుగాక. అన్నలాగా ఫలితము దక్కునుగాక. ఆ కుమారునికి మరి సంతానము కలుగునుగాక. అద్భుత కార్యం ఆమెకు జరుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మచిలీపట్నంలో ఉన్న స్వర్ణమ్మ గారి యొక్క సహోదరి పక్షాన ఈరోజు ఈ యొక్క రక్షణ సువార్త ప్రకటించబడింది. ఆమె పంపినటువంటి ఆ దానముతోడు ఈరోజు ఈ రక్షణ సువార్త ప్రకటించబడింది. ఈ ఆమెకు సంబంధించినటువంటి వాక్యాన్ని కూడా తీసి చెప్పటం జరిగింది. ఈ యొక్క అన్నకు దేవుడు మరొక 7 సంతానం ఇచ్చిన ప్రకారముగా నీ కుమారునికి కూడా సంతానము దయచేయబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలయ. అడుగుడే ఇవ్వబడును, ఎదుగుడే మీకు దొరుకును, తట్టుడే తీయబడునని చెప్పిన మాట దేవా. మీరు అన్నారు, మీరు చెడ్డవారే మీ కుమారులకు మంచి ఈవులు ఇవ్వగలదే. పరలోకపు తండ్రినైనా నేను అంతకన్నా ఎంతో నిశ్చయముగా శ్రేష్టమైనది మీకు ఇవ్వనా అని మాట్లాడావు తండ్రి. నిజమే నా తండ్రి, నా దేవా. స్వర్ణమ్మ గారి యొక్క కుటుంబంలో జ్ఞాపకం చేసుకో. తన కుమారునికి మరొక సంతానం అనుగ్రహించి నాయనా వారి యొక్క దీవించి ఆశీర్వదించండి. ఆమె ప్రభు నీ పరిచర్య నిమిత్తం పాలుభోగస్తురాలైంది. నీ సువార్త ప్రకటించడానికి కానీ వారి సంపదలను హెచ్చించి నన్ను ధనము తీసుకొని వచ్చి ప్రభు నీ శిబిరములో ఈ సువార్త ప్రకటించడానికి ఖర్చు చేశారు. తగిన ఫలితం దయచేయండి ప్రభా. ఆమెకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కొమ్మరించండి. ఈ వర్తమానం వింటున్న అనేక మంది బిడ్డల హృదయ ప్రేరేపణ కలిగించండి. అనేక మంది మేలు జరుగులాగా, అనేక మంది జీవితంలో కార్యాలు జరుగునాగా నేను తన కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేసి ఒంగోలు నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించావు తండ్రి. అది నీ దాసునికి బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. అన్ని విషయాలు బయలుపరిచిన దేవానికి స్తోత్రాలు. ఆ యొక్క నమ్మకం విశ్వాసం ఇంకా అనేక మంది బలపరచలాగున నేను అనేక మంది నీ సువార్తకు కార్యక్రమాలకు చెయ్యతోగా ప్రభు వారు సహాయం చేయలాగున లేవనెత్తు. అనేక జీవితాలు మార్చండి, అనేక బ్రతుకులు మార్చండి ప్రభా. వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా వారికి ప్రేరేపణ కలిగించి ఈ ఒలివ ప్రార్థన శిబిరానికి నడిపించండి ప్రభా. నాయన ప్రతి ఒక్క 7 శుక్రవారాలు నాయన ఎవరైతే ఈ శిబిరంలో నీ సన్నిధిలో కనిపిస్తారో వాళ్ళందరికీ అద్భుత కార్యాలు చేసిన దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు ఇంకా అనేక మందికి జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని
మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా